ఉన్న రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ కి మంచి అప్డేట్ ఇస్తారని చెప్పి అనుకుంటా ఉండు. ఓటు రత్నం గారండి. సార్ రత్నం గారు రెడీగా ఉన్నారండి? రత్నం గారు రత్నం గారు లైన్ లో ఉన్నారు, వస్తున్నారు. మీరు మాట్లాడండి. రోహిత్ గారు, just want to connect with some people from Vizag, sir. So as I had been initiated Vizag franchisee, I want to closely work with Vizag team to see what all opportunities in Vizag, and because Vizag రాబోయే రోజుల్లో చాలా పొటెన్షియల్ కాబోతుంది సార్, because of IT sector. So ప్లీజ్ closely work with Vizag team, sir. వ్యాస్ గారు, యాక్చువల్లీ ఏం లేదు, రేపు అంటే ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఇది మనం ఎండింగ్ వచ్చాము. రేపు ఒకసారి మళ్ళీ మనం కనెక్ట్ అవుదాము. యాక్చువల్ రేపు ఏంటంటే కాకినాడ మీటింగ్ ఉందన్నమాట. ఓకే సార్, ఓకే. దాంతో పాటుగా మనకేంటంటే ఖమ్మం అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు రత్నం గారు శ్రీనివాస్ గారు ఖమ్మం ప్రాజెక్ట్ ఏం చెప్తారు. రేపు మనం వైజాగ్ టైం అంతా కూడా మనం కొద్దిగా టైం స్పెండ్ చేస్తాం. రత్నం గారు. ఎస్ సార్. సార్ ఓటు మీకండి, ఓటు రత్నం గారు. సో మీరు మాత్రం ఈ రోజు స్వామి లాగా కనపడేవారు, ఈ రోజు మీరు ఫుల్ యంగ్ యూత్ లాగా కనపడుతున్నారు. బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. కాకపోతే మేము ఇక్కడికి దాదాపు 5గురం వచ్చాము మన వెంచర్ బార్గెనింగ్ కోసం. డిస్కషన్స్ మంచిగా, ప్రోగ్రెస్ బాగుంది. వారికి మన కాన్సెప్ట్ అర్థమైంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండిలో ఒక 2-3 days లో మనకి ఇది పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సమయాభావం వల్ల కొంచెం ఇబ్బంది అయింది వాస్తవంగా. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నాయుడు గారు క్యాచ్ చేసిన ట్రైన్ జీవితకాలం లేట్ అన్నట్టు 1.5 hour లేట్ గా వచ్చింది. దానివల్ల మాకు ఇబ్బంది అయింది, వారికి ఇబ్బంది అయింది, మాకు ఇబ్బంది అయింది. దానివల్ల మనం అనుకున్న వాళ్ళందరినీ కలవలేకపోయాం. కేవలం ఒక ఫస్ట్ వెంచర్ ఏదైతే అనుకున్నామో దాన్ని ఫైనల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే 3 వెంచర్లు ఉన్నప్పటికీ కూడా ఏది మనకు ఫాస్ట్ గా రీసేల్ చేయగలము అనే దాని మీద ఐడెంటిఫై చేసి దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు సార్, ముందు మళ్ళీ చేయాలి, నాకేమీ ప్రాఫిట్స్ అవసరం లేదు అనే స్థాయికి తీసుకురాగలిగాము అతన్ని. ఎందుకంటే మన కాన్సెప్ట్ అంతా చెప్పడం వల్ల వారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ గుడ్ సైన్. సో ఇటువంటి వాళ్ళు ఇంకొక 3-4 ఉన్నారు. ఈ రోజు టైం లేదు కాబట్టి ఖచ్చితంగా